ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి పచ్చడి ఏం చేస్తున్నావు? రోటీ పచ్చడి. పల్లీలండి, పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలా, పల్లీలు, ఎల్లుల్లిపాయలు, కల్లుప్పు వేసుకోవాలా, ఇవి నూనెలో వేపుకోవాలండి. టమాటా కూడా నూనెలో వేపుకొని రోట్లో వేసి దంచి రోటి పచ్చడి. పల్లీలు రోటి పచ్చడి, టమాటా, పచ్చిమిర్చి, పల్లీలు కలిపి రోటీ పచ్చడి చేస్తున్నా. ఓకే, బాగుంది. స్టవ్ వేసుకొని బాండి పెడతారు. కళాయి. ఇప్పుడు ఏమి వేపుతున్నా? పచ్చిమిర్చి వేపాలండి. పచ్చిమిర్చి నూనెలో వేపుకోవాలా. ముందు పల్లీలు వేపి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరకాయలు, ఎల్లిపాయలు అది చేస్తున్నాను కాబట్టి ఈ టమాటాలు వేరే దాంట్లో వేసుకుంటాను. పచ్చిమిరకాయ, టమాటా, పల్లీలు రోటీ పచ్చడి. టమాటాలు కట్ చేసుకుని ఇంకొక దాంట్లో వేపుతున్నారండి. ఉడకబెట్టేసి వేపుతారంట. అది మొత్తం కలిపేసి రోటీలో పచ్చడి అవుతారు. బాగా వేగుతానండి. బాగా ఏగాక పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు వేసి చక్కగా రోటీలో నూరుతారు. రోటీ పచ్చడి మంచి కలర్లో వచ్చింది. నోట్లు ఏగిపోయినాయండి, అవి తీసుకోవాలి. దాంట్లో టమాటా కూడా ఏగినాయండి, బాగా ఉడుకుతున్నాయి. అవి తీసేస్తారు. మొత్తం కలిపేసి పచ్చడి స్టార్ట్ తీసుకున్నారు. అయిపోయినాయి, ఏగినాయి. ఇవి కూడా ఎగుతున్నాయి శుభ్రంగా. చూస్తావా? రోటీ పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. పల్లీలు ముందు దంచుకుంటుంది. పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి మూడు కలిపి ఎల్లుల్లిపాయలు కలిపి రోటీ పచ్చడి. చూడండి ఎంత గుమగుమలు ఆడుతుంది. చాలా బాగుంటుంది. రోటీ పచ్చడి అంటేనే ఫేమస్, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం రోటీ పచ్చడి అంటే. అయిపోయిందా? దంచి పల్లీలు దంచాం. ఓకే, దీని తర్వాత పచ్చిమిరకాయ, ఉప్పు, కల్లుప్పు వేసి చూడండి. ఇలాగా చాలా వెరైటీ రోజు చూడండి. ఈ పచ్చిమిర్చి, ఆ పల్లీలు, టమాటాలు వేసి రోజు మీరు చూడండి. మీకోసం రోజుకు ఒక వెరైటీ చేస్తాం. మీరు చూడాలనే మా కోరిక. రోజుకు ఒక వెరైటీ చేస్తూనే ఉన్నాం. దీంట్లో చట్నీలు ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు చేస్తూనే ఉంటాం. లైక్ చేయండి బాగా, మీరు ఇంట్రెస్ట్గా చూడండి, మాకు ఎంకరేజ్ చేయండి. దీనికి తాలింపు పేరు దగ్గరంతా శుభ్రంగా మొత్తం చేస్తారు. బాగా చాలా ఎంత వేపిందే కాబట్టి బాగుంటుంది. తాలింపు అవసరం లేదు. ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎల్లిపాయ వేస్తున్నారు. ఎల్లిపాయ కూడా చిన్నలు కొడుతున్నారు. ఇలాగ చేస్తున్నాడు. చూడండి, మనం ఒకటే అండి, మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా అందరితో బాగుండాలా. పగస్తుండైనా సరే క్షమించాలి. మంచి మన ధర్మమే మనం కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ధర్మాన్ని కాపాడండి. అందరూ బాగుంటారు, అందులో మనం కూడా ఉంటాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఈ మతం ఆ మతం లేదు, ఏ మతమైనా సరే ముందు మనం పాటించాల్సింది మంచి మర్యాద. అది లేకపోతే మన జీవితాలు వేస్ట్. అది మన జీవితానికి ప్రతి వాడు పుట్టడం తప్పడం, సావడం తప్పదు. ప్రతి వాళ్ళు కూడా పుట్టుడికి ఇచ్చేవారు. కానీ మనం అది పాటించాలి. ఉన్న నాలుగు అందరితో మంచిగా ఉండాలి. ప్రతి అందరికీ శాతం సాయం చేయాలి, లేకపోతే ఊరుకున్నా పర్లేదు. ఇది తొక్కటం, ఇది నూరటం అయిపోయిందండి. రుచుతాం. ఇది తీసి పక్కన పెట్టేసి టమాటా వేసి రుపుతానంట. టమాటా వేస్తున్నారు. చాలా బాగా వస్తుందండి. రోజు మా ఆవిడ చాలా కష్టపడుతుందండి ఈ పచ్చళ్ళు చేసి. చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. అందరి కోసం టేస్ట్ వెరైటీలని కూడా చూపిస్తున్నాం. పచ్చళ్ళు ఎలా చేసి ఎలా వస్తుంది అనేది చూడండి. అద్భుతంగా వచ్చింది పచ్చడి, సూపర్గా వచ్చింది పచ్చడి. పచ్చిమిర్చి, టమాటో, పల్లీలు, అబ్బా పచ్చడి సూపర్గా వచ్చింది. నోరూరిపోతుంది. చూస్తేనే మీరు తినాలనిపించేంత టేస్టీగా వస్తుంది. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి పోపు కూడా అవసరం లేదండి, చాలా బాగా వస్తుంది. చూడండి, అలాగా చాలా బాగుంది, సూపర్గా వచ్చింది. లైక్ చేయండి. అయిపోయిందండి, సూపర్గా వచ్చింది. చూడండి, సూపర్, అదిరిపోతుంది. కలర్ కూడా బాగా వచ్చింది. దీనికి పోపు కూడా అవసరం లేదండి, చాలా బాగా వచ్చింది. బా టమాటా పచ్చడి చూడండి ఎంత బాగా వచ్చిందో. టమాటా, పచ్చిమిర్చి, పల్లీల పచ్చడి సూపర్గా వచ్చింది. చూడండి, ఈ పచ్చడి ఎలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. దానికి రెడీ అవుతున్నానండి. పచ్చిమిర్చి, టమాటాలు, పల్లీల పచ్చడి అండి. చూడండి, వంకాయ, పల్లి కారం పొడి వేశారు. నెయ్యి కూడా వేసుకుంటున్నారండి. రైస్ పెట్టుకున్నారండి అన్నంలోకి.
రెండింటి కాంబినేషన్ ఇది వేసుకున్నానండి, చాలా బాగుంది. చాలా బాగుందండి, సూపర్ ఉందండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కలుపుకున్నాను. చాలా లైక్ చేయండి.